ఆ ఆ పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఆ సీట్ల దగ్గర ఇక్కడ మొత్తం అంతా చర్చ నడుస్తున్నట్టుంది. వాళ్ళేమో 30 అడుగుతున్నట్టున్నారు కదండి, మొత్తం ఇద్దరు కలిసి జనసేన అండ్ బీజేపీ. 30 ఏమో అసెంబ్లీ అండ్ లోక్సభ వచ్చేసరికి 8 అంటున్నారు. సో ఏమున్నా కానీ దానిలోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వాళ్ళిద్దరు అంటున్నారు. చెప్పండి, ఎలా స్పందిస్తారు? గురుస్వామి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. బీఆర్కే ప్రేక్షకులు, ఇప్పుడు డిబేట్ కు వచ్చిన మిత్రులందరికీ ముందుగా నమస్కారం. గుడ్ ఈవినింగ్ యామిని గారు. అయితే ఒకసారిగా చూసామనంటే జనసేనతో ముందుగానే ఎన్ని సీట్లు ఇవ్వాలనేది 100% ఫిక్స్ అయిపోయింది. 24+3 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరు కూడా ఒక కొలిక్కి వచ్చారు. అయితే బీజేపీ కూడా రావడంతో మళ్ళా ఇద్దరు అధినేతలు కలిసి ఢిల్లీ వెళ్లి కూర్చొని మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 ఎంపీ 6 ఎమ్మెల్యే ఫైనల్ గా అడుగుతున్నారు అనేది ఒక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానిలో భాగంగానే అయితే టోటల్ వచ్చేటప్పటికి మేము 30 అసెంబ్లీ సీట్లు, ఇద్దరు కలిపి 8 ఎంపీ సీట్లు మాత్రం ఇవ్వగలం. అంతకన్నా ఎక్కువ ఇస్తే మళ్ళా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అది లేదు అనుకుంటే ఒక సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 3ట్లో 1 బీజేపీకి ఇస్తారా, లేదు అనుకుంటే బీజేపీ వాళ్ళు 5 ఎంపీ సీట్లే పోటీ చేస్తారనేది ఫైనల్ చేయాల్సింది. 1-2 రోజుల్లో అవి మొత్తం కూడా ఫైనల్ అయిపోతాయి. యామిని గారు, అంటే బీజేపీ కేంద్రం నుంచి ఈ రోజు చంద్రబాబుని కలిసినట్టున్నారు కదా, పురంధరేశ్వర్ కావచ్చు, ఇంకా మిగిలిన వారు కూడా. అవునవును, కలిశారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే సీట్లు అనేది మాక్సిమం 100%, ఎవరికి ఎన్ని సీట్లు అనేది 100% ఫైనల్ అయింది. అయితే ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కొన్ని సీట్లు వాళ్ళు అడిగినవి ఇవ్వలేకపోవచ్చు తెలుగుదేశం అధిష్టానం. దాంట్లో భాగంగా ఈ రోజు కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. పురంధేశ్వర్ గారు, వాళ్ళు బీజేపీ అధిష్టానంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళందరూ కూర్చొని, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అందరు కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఎందుకనంటే ఈ పొత్తుల అంశాలు అనేది చాలా క్లియర్ గా కూలంక్షంగా అందరు కలిసి ముందు సీట్లు అయితే ఫైనల్ అయిపోయినాయి. ఎక్కడెక్కడ పోటీ చేసి అనేది 1-2 సీట్లలోనే కొంచెం తేడా ఉన్నట్లుంది. అవి కూడా కూర్చొని మాట్లాడుకొని ఎవరెక్కడ చేయాలనేది చాలా క్లియర్ గా ముందుకెళ్లే పద్ధతిలో ఆలోచనలోనే ముందు ఉంటుంది. ఆ విధంగానే 3 పార్టీలు కూడా ముందుకెళ్లే విధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎవరన్నా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తే, ఎందుకంటే పవనే అందులో కట్ చేసుకోవాలంటే జనసేననే తగ్గాల్సి ఉంటుంది. ఆయన మొదటి నుంచి అంటున్నారు అనుకోండి, ఏమైనా ఈ పొత్తు కోసం ఏమైనా చేస్తాను, ఏమైనా తగ్గించుకోవాల్సి వచ్చినా కానీ నేనే తగ్గించుకుంటాను అని ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే ఏమైనా కొంచెం ఎక్స్ట్రా అడిగితే బీజేపీ వాళ్లకు కేటాయించిన ఆ నంబర్ లోంచి కట్ చేసుకోవాలి, అటు ఇటు, అంతేనా? అంటే మాక్సిమం ఫిగర్ అనేది చాలా దగ్గరలో ఉంది. అయితే ఈ పొత్తుల్లో పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలను కలిపి ముందుకు తీసుకెళ్లే విధానంలో కావచ్చు, పెద్ద మనసుతోటి ఒక అడుగు తగ్గైన. ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రం చాలా వెనకబడిపోయింది, మారో బీహార్ లాగా తయారైపోయింది. కాబట్టి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అంటే సెంట్రల్ లో నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి బీజేపీతో కలిసి వెళ్తే మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ కావచ్చు, సెంట్రల్ నుంచి నిధులు కావచ్చు, మనకు రాయితీలు కావచ్చు, ఏవైతే రావాల్సినాయో అవన్నీ సాధించుకోవాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే పార్టీ తోటి మనం కలిసి ముందుకెళ్తే రేపు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఆలోచనతోటి ఈ రోజు బీజేపీని కూడా కలుపుకొని ముందుకెళ్లాలనేది మా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రంగా దాని గురించి కృషి చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకసారి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 3 పార్టీలను కలిపి ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారు అనేది మా పార్టీ అభిప్రాయం. మేడం, ఓకేనండి, మనకి వైసీపీ నుంచి అన్నప్రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి.